హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్లో ఓటీపీలు వస్తున్నాయా? ఇది వచ్చేసి చాలామంది అడుగుతున్నారు నన్ను. అలాగే చాలామందికి ఓటీపీలు అయితే వాళ్ళ ఫోన్కి అయితే వస్తున్నాయంట. మరి అసలు ఓటీపీలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓటీపీలు వచ్చినంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు. మీకు ఎప్పుడైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందో అది కాస్త చేంజ్ అయ్యి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, రకరకాలుగా స్టాటస్ పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్ డిఎస్సి లేదా పెండింగ్ ఫర్ మార్కౌట్ ఇట్లా చూపెట్టిందంటే ఇల్లు వచ్చినట్టే. మరి ఈ ఓటీపీలు ఎందుకు వస్తున్నాయని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ సెర్చ్ చేసినప్పుడు అక్కడ కింద గివెన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఎక్కడ వీవ్ డీటెయిల్స్ పక్కప్ అంటే మనకు గివెన్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ మీరు సెర్చ్ చేసినప్పుడు కానీ లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, గివెన్స్ పైన టచ్ చేసినప్పుడు డైరెక్ట్ ఓటీపీ అనేది మీరు రిజిస్టర్ ఏదైతే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ చేస్తారో లేదంటే ఏదైతే ఇందిరమ్మ ప్రజాపాలన అప్లికేషన్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది అంతే. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదో జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, లేదంటే ఎంపీడీఓ కావచ్చు, ఆర్డీఓ నుంచి కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కావచ్చు, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, మాకు ఓటీపీలు వస్తున్నాయి, మా ఇల్లుకు వస్తుందేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. అట్లాంటివి అయితే ఎలాంటిది ఓటీపీలు అయితే వాళ్ళు ఎలాంటి ఓటీపీలు పంపరు. మీరు ఎలాంటి ఓటీపీలు కూడా షేర్ చేయని అవసరం లేదు. మెయిన్ ఓటీపీలు ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంది, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్నారు ఎవరో, వాళ్ళు మీ మొబైల్ నెంబర్ సెర్చ్ చేయడం, మీ స్టేటస్ ఏందని చూడడం, లేదంటే మీరు ఇంకోళ్ళు చెక్ చేయడము, లేదంటే లాస్ట్ టైంలో ఒక 2-3 అప్లికేషన్ చెక్ చేస్తాను. అట్లా ఒకరు అప్లికేషన్ ఒకరు చెక్ చేసినప్పుడు లేదంటే మనమే చెక్ చేసినప్పుడు ఏమైందంటే తెలియకనో లేదా టచ్ చేసో అక్కడ గివెన్స్ పైన క్లిక్ అవుతుంది. క్లిక్ కాగానే ఓటీపీ పైన డైరెక్ట్ రిజిస్టర్ మొబైల్కి వస్తుంది. ఇంత తప్ప ఎలాంటి ఓటీపీలు రావట్లేదు. ఓటీపీలు వచ్చినా కూడా మీరు పట్టించుకోకండి. మీకు వన్స్ ఇల్లు శాంక్షన్ అయిందంటే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఇక్కడికి రండి అని చెప్తారు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ L1లో అయితే మాత్రం మీకు 100% మీకు స్టాటస్ అనేది చేంజ్ అవుతుంది. లీస్ట్ 2లో మాత్రం స్టాటస్ అయితే చేంజ్ కాదు. బట్ మీకు ఇల్లు వస్తే మాత్రం వాళ్ళే ఫోన్ చేస్తారు. ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీకు వేరే వీడియో ద్వారా చెప్తాను. ప్రజెంట్ అయితే లీస్ట్ అయితే రెడీ అవుతుంది ఒకటి. ఆ లీస్ట్లో కూడా హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు, వృద్ధులు ఉంటే అట్లాంటి వాళ్ళకి ఒక లీస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. వాళ్ళకి త్వరలోనే పంపిణీ ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే అంటే ఈ 90 డేస్ ప్రణాళికలో భాగంగా మీకు ఇల్లు కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెప్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.